ఎయిర్పోర్ట్లను పేల్చివేస్తామంటూ ఈమెయిల్ రావడంతో హై అలర్ట్ నెలకొంది. దేశవ్యాప్తంగా 40 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఢిల్లీ, పాట్నా, జైపూర్ ఎయిర్పోర్ట్లకు బెదిరింపు వచ్చింది. దాంతో అన్ని ఎయిర్పోర్టులో తనిఖీలు చేస్తున్నారు బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్. అన్ని ఎయిర్పోర్ట్లకు హై అలర్ట్ జారీ చేశారు. దాదాపు 40 ఎయిర్పోర్ట్లకు కూడా పేల్చివేస్తామంటూ ఈమెయిల్స్ రావడంతో హై అలర్ట్ నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మెయిన్ గా ఢిల్లీ, పాట్నా, జైపూర్ ఎయిర్పోర్ట్లకు ఈ బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అన్ని ఎయిర్పోర్ట్లో కూడా తనిఖీలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, దేశవ్యాప్తంగా 40 ఎయిర్పోర్ట్లకు గుర్తు తెలియని దుండగులు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా 40 ఎయిర్పోర్టులో ఒక్కసారిగా దుండగులు బాంబులతో పేల్చివేస్తామంటూ కూడా మెయిల్స్ ద్వారా ఢిల్లీ, పాట్నా, జైపూర్ సంబంధించిన ఎయిర్పోర్ట్లకు మెయిల్ పంపించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లను కూడా విస్తృతంగా బాంబ్ స్క్వాడ్తో అటు ఢిల్లీ ఎయిర్పోర్ట్తో పాటు జైపూర్, పాట్నాతో పాటు మరి మిగిలినటువంటి అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రస్తుతం అయితే అటు బాంబ్ స్క్వాడ్తో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా వారందరూ కూడా భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అనౌన్స్మెంట్ చేసి ఎక్కడ కూడా వెళ్ళడానికి వీలేదు, పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా వారందరూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఢిల్లీ, పాట్నా, జైపూర్తో పాటు హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు ఎయిర్పోర్ట్లు, మరోవైపు కొచ్చి ఎయిర్పోర్ట్ కావచ్చు, మిగిలినటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ప్రస్తుతం అయితే బాంబ్ స్క్వాడ్తో పూర్తిగా అటు పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది దుండగులు మెయిల్స్ ద్వారా తమ ఎయిర్పోర్ట్లను కూడా మొత్తం దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 40 ఎయిర్పోర్ట్లను బాంబులతో పేల్చివేస్తామంటూ కూడా మెయిల్స్ ద్వారా పంపించడంతో ఒక్కసారిగా కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఢిల్లీ, జైపూర్, పాట్నా ఎయిర్పోర్ట్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు మరోవైపు బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా బాంబ్ స్క్వాడ్తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక మరి కాసేపులో దీనికి సంబంధించి మెయిల్ చేసింది ఎవరు, ఏంటి అన్నదాన్ని, ఎక్కడి నుంచి వచ్చింది, దీనిపై తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇది ఎవరి పని, నిజంగానే బాంబులు పెట్టారా లేదా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు విస్తృతంగా అన్ని ఎయిర్పోర్ట్లు మాత్రం విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సునీల్, మనం గతంలో కూడా చూసాము, అంటే ఎలక్షన్ టైంలో కూడా పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం అనేది చూసాము. అప్పుడు వచ్చినటువంటి మెయిల్స్ మనం చెక్ చేస్తే ఇప్పుడు ఒకేసారి 40 ఎయిర్పోర్ట్లకు ఈ బెదిరింపు ఈమెయిల్స్ రావడం ఎలా చూడాలంటారు? ప్రస్తుతం ఎన్నికలు కూడా కంప్లీట్ అయినాయి కాబట్టి ఎన్నికల ముందు కూడా ఇలాంటి గుర్తులేని మెయిల్స్ ద్వారా చాలా మంది బాంబు బెదిరింపులకు పాల్పడుతూ మెయిల్స్ చేయడం, అదేవిధంగా కాల్స్ చేయడం చూసాం. ఆ తర్వాత ఇటీవల కాలంలో మనం తెలంగాణ పూలే, మహాత్మా గాంధీ పూలే భవన్ కూడా పేల్చివేస్తామంటూ కూడా ఇటీవల ఫోన్ కాల్స్ వచ్చిన తీరు కూడా మనం చూస్తాం. అదే తరాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేస్తూ మెయిల్స్ పంపించడం పట్ల అటు పోలీసులు కావచ్చు, కేంద్ర నిఘా వర్గాలు కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురి కాకుండా వారందరూ కూడా సముదాయించి మొత్తం అటు బాంబ్ స్క్వాడ్తో విస్తృతంగా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, కస్టమర్స్ లగేజ్ రూమ్స్ కావచ్చు, అన్ని కూడా ఎయిర్పోర్ట్లో విస్తృతంగా బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మెయిల్స్ బుక్ చేయడం, ఇలాంటి ఫేక్ కాల్ చేయడం చాలా వచ్చాయి కాబట్టి అది కూడా ఈరోజు చేసినటువంటి మెయిల్స్ కూడా ఫేక్ మెయిల్సా, అది నిజంగానే దుండగులు చేశారా, అది ఏ విధమైనటువంటి మెయిల్స్ చేశారు, వీటన్నిటిపై కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మెయిల్స్ కూడా ఒకే ఐడి నుంచి వచ్చాయని చెప్తున్నారా? అసలు ఏంటి? ప్రస్తుతం అయితే దుండగులు చేసినటువంటి మెయిల్స్ సంబంధించిన దానిపైన ఒక టీం మాత్రం ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అన్ని మెయిల్స్ కూడా ఒకే మెయిల్ నుంచి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అది 40 ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేశారు. 40 ఎయిర్పోర్ట్లలో బాంబులతో పేల్చివేస్తామంటూ కూడా మెయిల్ చేశారు. కాబట్టి ఆ మెయిల్ చేసిన వ్యక్తి ఎవరు, ఏంటి అన్న దానిపై కూడా అటు ముమ్మరంగా కేంద్ర నిఘా వర్గాలు మాత్రం ప్రత్యేక టీంతో దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు అన్ని ఎయిర్పోర్ట్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్తో పాటు బెంగళూరులో, అదేవిధంగా సంబంధించినటువంటి ఢిల్లీ, పాట్నా, జైపూర్ వీటన్నిటి ఎయిర్పోర్ట్లు కూడా పోలీసులు మాత్రం విస్తృతంగా బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపడుతున్నారు. మరి చూడాలి, ఫేక్ మెయిలా, ఇది నిజమైన మెయిలా, ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, వీటికి సంబంధించిన వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీటన్నిటి అంశాలపై కూడా పోలీసులు మాత్రం చాలా ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంధ్య. రైట్ సునీల్.